పెళ్ళెప్పుడన్నా? అంటే ఈ క్వెషన్ అడిగి ఏమన్నా బాధ పెడుతున్నానా? కాదు, బాధేం లేదు. ఓకే. అంటే అబ్బాయిగా పుట్టినప్పుడు డెఫినెట్‌గా పెళ్ళి అనేది హ్మ్. ఎవరైనా చేసుకోవాలని అనుకుంటారు. హ్మ్. ఎప్పుడైనా ఎవరైనా అడుగుతారు. హ్మ్. సో, ఆ సమాధానం ఏంటి అనంటే, ఒక అబ్బాయి ఆలోచించినట్టు ఒక అమ్మాయి ఆలోచించాలి. హ్మ్. వీడిని చేసుకుంటే నా లైఫ్ బావుంటుంది అని. అంటే నిజంగా ఈ రోజుల్లో నేను ఇంట్లోనే చూశాను. అంత గొప్ప అన్నయ్యనే అర్థం చేసుకునే అమ్మాయిలు రాలేదు. హ్మ్. సో, నాకొస్తారు అన్న నమ్మకం లేదు. అని లేరని అనుకోవట్లేదు. ఓకే. అదే మళ్ళీ అగైన్ ఇక్కడ రాత. సో, కర్మ సిద్ధాంతంలో రాసుంటే డెఫినెట్‌గా వైఫ్ వస్తుంది. ఓకే. ప్రయత్నాలైతే చేస్తూనే ఉంటారు పాపం అమ్మవాళ్ళు. హ్మ్. అక్కలు ఉన్నారు కదా! వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. హ్మ్. వర్కౌట్ అయితే అవుద్ది. సో, ఏజ్ కూడా వెళ్ళిపోతుంది. హ్మ్. బర్త్‌డే వచ్చిందంటే ఆహ్, నేను ఒకటి ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. హ్మ్. అంటే నా ఏజ్ 35 అక్కడే ఓకే. ఫిక్స్ అవుదామని. ఇంకా ఓకే. దాన్ని మించను. ఓకే. 39 వచ్చినా కూడా 35 చెప్పాలి అని అనుకుంటూ ఉంటాననమాట. ఓకే. ఇంకొకటి, నా ఫ్రెండ్స్ ఉంటారు కదా నా చుట్టూ, వాళ్ళందరూ నాకంటే చిన్నవాళ్ళని చూజ్ చేసుకుంటా. ఓకే. సో, ఎప్పుడు అంటే యంగ్ థాట్స్ ఉంటాయి. సో, నన్ను నేను పెద్దోడు అని ఫీల్ అయ్యాననుకో నేను. హ్మ్. సో, నా ఆలోచనలు కూడా నేను ఆలోచించే అంటే నా క్రియేటివిటీ కూడా వేరేలాగుంటది. సో, హ్మ్. నేనెప్పుడు చైల్డిష్‌గా అంటే ఒక చిన్నోడిలాగానే ఉంటాను. అంటే నిజంగా నాతో ఒక గంట, 2 గంటలు ఎవరైనా ఉంటే, అబ్బా! వీడెంత మంచోడో ఎళ్లి తీసుకెళ్ళి పెంచేసుకుందామా అనుకుంటారు. హ్మ్. అదెవరి డైలాగు? మన ఏదో మూవీ ఉంటది. ఆ! హ్మ్. సో, హ్మ్. నిజంగా నన్ను కూడా అలా అనుకుంటారు. ఓకే. సో, నిజంగా నేను అంత మంచోడినేనండి. హ్మ్. సో, మంచోడిని కాదు. మంచోడు 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 కాదా? కాదు. సో, ఇది